నా వందనాలు. అందరి జీవితంలో గత సంవత్సరం ఎన్నో ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, మరి కష్టాల్లో, సుఖాల్లో, కన్నీటిల్లో, బాధల్లో అందరినీ దేవుడు కాపాడి, నన్ను కూడా కాపాడి ఈ సంవత్సరంలో తీసుకొని వచ్చాడు. మరి నేను చేస్తున్న డ్యూటీలో ఆదివారాలు సెలవు ఉండవు. ఒక 2 ఆదివారాలు సెలవు ఉంటే 2 ఆదివారాలు డ్యూటీ కంపల్సరీ చేయాలి. అయితే పోయిన నెలలో అయితే సండే డ్యూటీ తీసేశారు. కానీ మళ్ళీ ఇబ్బంది అవుతుందని మళ్ళీ సండే డ్యూటీలు పెట్టారు. అయితే రేపు నాకు సండే డ్యూటీ వేశారు. సండే డ్యూటీ వేస్తే రోస్టర్ వేసిన ఫస్ట్ తేదీలోనే నేను వేరే అమ్మాయిని బ్రతిమలాడుకుంటే అమ్మాయి చేస్తానని చెప్పింది నా డ్యూటీ. కానీ వేరే అమ్మాయికి ఫీవర్గా ఉంది, నైట్ డ్యూటీ కష్టమవుతుందని వేరే అమ్మాయి డ్యూటీ ఒప్పుకునేసరికి ఆ అమ్మాయి రేపటి దినాన నైట్ డ్యూటీలో ఉండిద్ది. ఇంకా నా డ్యూటీ చేయలేదు అమ్మాయి, పగలు డ్యూటీ. అయితే ప్రతి ఒక్కరిని 3 రోజుల నుంచి అందరినీ అడుగుతున్నాను. ఆఖరికి క్రిస్టియన్స్ని కూడా నేను అడిగాను, వాళ్ళకి ఆఫ్ ఉంటే. ఏమీ నువ్వు అంత భక్తిపరురాలివా? నువ్వే నా క్రిస్టియన్వి, మేం క్రిస్టియన్స్ కాదా? నువ్వు పోయి మమ్మల్ని అడుగుతున్నావు, ఎవరినన్నా అన్యుల్ని అడగకుండా అని అన్నారు. నా స్వార్థం ఏంటంటే నా మటుకు నేను దేవుని సన్నిధిలో కనపడాలి. విశ్రాంతి దినాన్ని మనం క్రమంగా మర్యాదగా ఆచరించాలి. దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ఉండాలి. ఆదివారాన్ని పోగొట్టుకోకూడదు అని ఆశపడి నేను ఒక ప్రయత్నం చేయాలి కదా. అంటే వాళ్ళు కొన్నిసార్లు ఆదివారాన్ని పోగొట్టుకొని డ్యూటీ చేస్తారు. ఆ ఉద్దేశంతో నేను వాళ్ళని వెళ్ళి అడిగేసరికి వాళ్ళు అలా అన్నారు. కానీ నేనేం బాధపడలేదు. కానీ మన ప్రయత్నం మనం చేయాలి కదా మొదట అని నేను ప్రతి ఒక్కరిని, ఎంతమందికి ఆఫ్ ఉంటే ప్రతి ఒక్కరిని వెళ్ళి అడిగాను. హిందువులను అడిగితే మేము ఇంట్లో ఇల్లు శుభ్రం చేసుకోవాలి, పిండి వంటలు చేసుకోవాలి, మాకు కుదరదు, పండగ తర్వాత ఉంది కదా, ఇంట్లో అంతా చేసుకోవాలి, కుదరదు, మేము చేయలేము, ఇంకెప్పుడైనా కావాలంటే చేస్తాము అని అన్నారు. ఇంకా కొంతమంది అయితే నువ్వు ఎలా వచ్చి అడుగుతావు, నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా, రేపు పండగ పెట్టుకొని మమ్మల్ని డ్యూటీ చేయమని చెప్తున్నామని చాలామంది విసుగున్నారు. అయినా పర్వాలేదని కొంతమంది అయితే అడిగిన వాడినే మళ్ళీ వెళ్ళి అడిగాను. సారీ అక్క, చేయలేము అని అన్నారు. ప్రార్థన చేసుకొని వెళ్ళి మా ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళాను. నేను ఇంకా వెళ్ళి అడిగినప్పుడు ఆయన శాంతంగానే మాట్లాడాడు. సార్, ఇలాగా సండే రోజు నాకు డ్యూటీ వేశారు, చాలామందిని అడిగాను, ఎవరు నా డ్యూటీ చేయనంటున్నారు, మీరే అలాగలాగా హెల్ప్ చేయండి, ఆ రోజు నాకు లీవ్ ఇవ్వండి సార్, చర్చికి వెళ్ళడానికి అవకాశం ఇవ్వండి సార్ అని వెళ్ళి అడిగాను. అడిగితే చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు, 2 ఆదివారాలు చేస్తారు, వాళ్ళు ఎప్పుడు అడగలేదు, నువ్వేమీ అంత ప్రత్యేకత ఏముంది నీకు, నేను ఎందుకు ఇవ్వాలి అని ఆయన అడిగాడు. సార్, ఆదివారం ప్రత్యేకతే, నేను పోగొట్టుకోలేను సార్ ఆదివారాన్ని. మా హస్బెండ్ కూడా ఇన్ఫామ్ చేస్తే ఒకవేళ నీకు ఇవ్వకపోతే మానేయి అన్నట్లు కూడా ఆయన అన్నారు అని ఆయన దగ్గర వెళ్ళి చెప్పా. ఒక అమ్మాయిని పేరు చెప్పి అమ్మాయిని వెళ్ళి అడుగు అని అన్నాడు. ఆ అమ్మాయి నాకు సోమవారం సెలవిస్తే ఆదివారం నీ డ్యూటీ నేను చేస్తాను అనింది. వెళ్ళి మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళి చెప్తే ఆదివారము నైట్ డ్యూటీ ఎక్కే వాళ్ళకి సెలవు వస్తుంది, ఆ రోజు 10 మంది షార్టేజ్ వస్తారు, నాకు కంపల్సరీ ఆ రోజు డ్యూటీలో మెసెంజర్లు అందరూ ఉండాలి, నేను ఆ రోజు ఇవ్వలేను, మిగిలిన ఇంకెప్పుడైనా ఇస్తాను, చెయ్యమని చెప్పు అన్నాను. మళ్ళీ వెళ్ళి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి అడిగితే నాకు ఆ సోమవారం సెలవిస్తేనే నీ ఆదివారం డ్యూటీ చేస్తాను అక్క, లేకుంటే నేను చెయ్యను అని ఇంకా గట్టిగా చెప్పేసింది అమ్మాయి. అయితే ఇంకా ఉదయాన్నే లేచినామంటే ఫస్ట్ ప్రార్థన చేసుకున్నాను. ప్రభా, నేనే లోకంలో ఎక్కడో వెళ్ళడానికో లేకుంటే ఇక్కడికి వెళ్ళడానికి నేను అడగట్లేదు, ఆదివారము సెలవు కావాలని కేవలం నీ సన్నిధిలో ఉండడానికి నేను అడుగుతున్నాను. నువ్వు ఎలా చేస్తావు నాకు తెలియదు, నువ్వు రాజులను మార్చావు, వారి అధికారాలను మార్చావు, కఠినమైన ఫరో హృదయాలు మార్చావు కదా అని నేను ఆటోలో కూడా ప్రార్థన చేసుకుంటూనే వెళ్ళాను. ఇంకో ఉదయం నుంచి ప్రార్థన పూర్వకంగా ఉండి పనిచేస్తూ కూడా ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. సమయం దొరికినప్పుడు ఆయనను మళ్ళీ వెళ్ళి అడుగుదాము అని. నేను వార్డుకి వెళ్ళేటప్పుడు సైన్ చేస్తున్నాను, ఆయన ఇన్ఛార్జ్ అక్కడే కూర్చొని ఉన్నాడు. ఆయనే పిలిచి ఒప్పుకుందా అమ్మాయి మరి నీ డ్యూటీ చేయడానికంటే ఒప్పుకోలేదు సార్ అని చెప్పాను. ఆయనే అడిగాడు, ఏంటమ్మా ఆదివారం అంత ముఖ్యమేంటి, అంత ప్రత్యేకత ఏముంది అసలు ఆదివారంలో అని. అందరూ చేస్తున్నారు కదా, ఏదో సరే బల్లారాధన ఇచ్చి ఆ రోజు అంటే ఒప్పుకుంటాం, ప్రతి ఆదివారం అంటే ఒప్పుకోరు కదా అని ఆయన అడిగాడు నన్ను.
లేదు సార్, నాకు ఖచ్చితంగా ఆదివారం కావాల్సిందే, మీరు హెల్ప్ చేయండి, మీరు ఖచ్చితంగా చేయగలరు అని కొంచెం రిక్వెస్ట్గా ఆయన్ని అడిగాను. సరే పర్మిషన్ ఇస్తాను, వెళ్ళేసిరా, మీ హస్బెండ్ ఇక్కడే పని చేస్తున్నాడు కదా, 31st నైట్ వెళ్ళొచ్చావు కదా, అలాగే వెళ్ళేసి రా అని అన్నాడు. సార్ వెళ్ళడానికి అరగంట, రావడానికి అరగంట పడుతుంది, మీరు 1 అవర్ పర్మిషన్ ఇస్తానంటున్నారు, వెళ్ళి రావడానికే సరిపోతుంది, ఇంకా దేవుని సందులో నేనేముంటాను సార్ అని అన్నా. అది కూడా కాకుండా మా హస్బెండ్కి నైట్ డ్యూటీ కాదు అని నేను చెప్పాను. అని చెప్పేసరికి ఆయన మళ్ళీ ఆలోచించుకున్నాడు. సరే ఇంకో ఎవరన్నా అడుగు, కుదరకపోతే నేను ఆలోచించి చెప్తాను అని అన్నాడు. సార్ అందరినీ అడిగాను, ప్రతి ఒక్కరిని అడిగాను, ఎవరు వీలు పడట్లేదని చెప్తున్నారు సార్ అని ఆయనని ఇంకా రిక్వెస్ట్గా అడిగినప్పుడు కొద్దిసేపు ఆలోచించుకొని, సరే ఎవరు చేయకపోతే ఇంకా సెలవు తీసుకో, చేసేది ఏం లేదు, కానీ ఒక ఆదివారం అన్నా నువ్వు చేయాలి కదా, చేయకపోతే ఎలాగ, మిగిలిన వాళ్ళందరూ నన్ను అడుగుతారు, మేము కూడా క్రిస్టియన్సే కదా, మాకు సెలవు ఇవ్వలేదు ఏందని అడుగుతారు, కొత్తగా వచ్చిన అమ్మాయికి ఇస్తున్నాం అని అంటారు అని అడిగాడు. సార్ ఆదివారం నైట్ డ్యూటీ చేస్తున్నాను కదా సార్ అని నేను నవ్వుకుంటూ మాట్లాడా. భలే తెలివిగా మాట్లాడుతున్నావు, ఆదివారం నైట్ డ్యూటీ చేస్తున్నానని, నేను అడిగింది డే డ్యూటీ అని అన్నాడు. ఇంకా రిక్వెస్ట్గా అడిగినప్పుడు ఆయన దేవుడు ఆయన మనసుని కరిగించి, సరే సెలవు తీసుకోమ్మా, నైట్ డ్యూటీ మాత్రం కంపల్సరీ చేయాల్సిందే, మిగిలిన రోజులు కూడా సెలవు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అని చెప్పాడు. నిజంగా ఆ క్షణాల్లో ఆయన అలా మాట్లాడినప్పుడు నా కళ్ళమ్మటి నీళ్ళు కారిపోయినాయి. వేరే సహోదరి కూడా వెళ్ళి అడిగింది, ఏదో మీటింగ్స్ ఉన్నాయి, నాకు సెలవు కావాలి అని. ఆమెకి కుదరదు, వీలు పడదని గట్టిగా చెప్పేశాడు. నేను ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు దేవుడు నిజంగా ఫరో హృదయాన్ని మార్చిన దేవుడు, మిగిలిన అధికారులు మార్చిన దేవుడు, ఆయన హృదయాన్ని కూడా మార్చి మరి నాకు సెలవు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఆయన ఆ మాట చెప్పంగానే వెంటనే హృదయంలో ఎంతో సంతోషం అనిపించేసింది. 3 రోజుల నుంచి తనకలాడుతున్నాను, ప్రతి ఒక్కరిని ఎంతో బతిమలాడాను అసలుకి, కానీ కుదరలేదు. కానీ దేవుడి క్షణాన నాకు సహాయం చేశాడు, ఆదివారం దేవుని సన్నిధిలో ఉండడానికి అని అనిపించింది. పక్కకు వచ్చేసి వెంటనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. నిజంగా ప్రార్థన పూర్వకంగా ఉంటే దేవుడు చేయలేని కార్యం అంటూ ఏదీ లేదు. బండబారిన మొండిబారిన హృదయాల్ని దేవుడు మార్చేవాడు. మరి సేవకులు తన నోటి ద్వారా మనకు వాక్యమైన వెలుగులో మనల్ని నడిపించాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. ఆ వెలుగులో ప్రతి ఒక్కరు నడుచుకునేలాగానే దేవుడు సహాయం చేయలాగన మనందరం కూడా ఆ రీతిగా నడవాలని కోరుకుంటున్నాను. దేవుడు ఈ చిన్న సాక్ష్యం దీవించును గాక. ఆమేన్.